గంగారం మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కూడా మా కర్తవ్యం అంటూ ఆదివాసీ గిరిజన గూడెంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం. శభాష్ పోలీస్ అని అభినందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క అనంతరం మాట్లాడుతూ ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు పట్టణ ప్రాంతాల్లోని నిమ్స్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వం తరపున నేను ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక శ్రద్ధతో ఎల్ఓసి ద్వారా ప్రభుత్వ వైద్య సహాయం అందిస్తామని సూచించారు. కార్యక్రమానికి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు మంత్రి సీతక్క చలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రత్యేక రగ్గులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక సంస్థల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాలే గత 20 ఏళ్ల కిందనే మరి కొమట్లగూడెం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. హెల్త్ సెంటర్స్ పెట్టడం, ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా మరి వైద్య సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్ట్ మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, లేదా నర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ ఉంటారు. కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్ను రోగమైనా, కడుపు నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, లేకుంటే టీబీ అయినా, లేకుంటే కిడ్నీ రోగం అయినా, లేకుంటే నరాల జబ్బు అయినా, ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈ రోజు రావడము చాలా సంతోషం. ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ. డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు. ఎప్పుడు కూడా ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం, ప్రాణదానం చేసే వాళ్ళం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో కనపడదు. కానీ వైద్యం రూపంలో, వైద్యుడి రూపంలో, డాక్టర్ రూపంలో, వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే, డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుళ్ళు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గర పోవాలి. డాక్టర్ సకాలంలో స్పందించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు. మరి అప్పుడు ప్రాణం పోసింది ఎవరు? డాక్టర్. కాబట్టి డాక్టర్ మనకు జీవితాన్ని ఇచ్చిండు, ప్రాణం పోసిండు, పునర్జన్మనిచ్చిండు. తల్లిదండ్రులు మరి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఇలాంటి ఆపద కాలంలో డాక్టర్లే. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు చాలా రోజుల నుంచి అక్క పెడదాం, ఇది ఈ మాధ్యం అందించడం కోస్తే అందిస్తే మేము బాగుపడ్డామని గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరొచ్చినా నేను ముందే చెప్తా ఉంటాను. సుధీర్ కేకన్ గారు కూడా మన ములుగులో డిఎస్పీగా, ఏఎస్పీగా పనిచేసిండ్రు. తర్వాత ఎస్పీగా మహబూబాద్కి వచ్చేటప్పుడు కూడా మేము అదే చెప్పినాం. మా ప్రాంతంలో 2 మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి. వారిని మరి ఒక మానవతా దృక్పథంతో సర్వీస్ లాగా చూసుకోవాలి. పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి. పోలీస్ అంటే పబ్లిక్ ను కాపాడమే ఉండాలి, రక్షించుకోవడం ఉండాలి, శాంతిని ప్రొటెక్ట్ చేయాలి, శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. సో ఈరోజు మరి మహబూబాద్ జిల్లాలో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందు వెళ్ళి అక్కడ పనిచేసింది కూడా మరి ఎస్పీ గారు, వారి బృందము. నీళ్లలో మొత్తం తండా మొత్తం నీళ్లలో ఉంటే వాళ్ళతో మరి వాళ్ళందరినీ కూడా తాడేసుకొని వెళ్ళి బయటికి తీసుకొచ్చిర్రు. తర్వాత మరి ఈ రోజు కూడా ఇక్కడ క్యాంపులు గాని, ఇంకా రకరకాల పిల్లల గేమ్స్ గాని, అవేర్నెస్ గాని, ఇది మారుమూల ప్రాంతాలకు, పేదలకు మనందరం కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని మీకు దగ్గరున్నే చూసుకోకండి. మంచి వైద్యులు ఎవరు? ఈ పేద కుటుంబాలకు సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరు? అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. మీకు వాళ్ళకి రిలేషన్ ఉంటే ఉండని. కానీ పాపం పేదోళ్ళు చచ్చిపోయిన శవం కూడా కొన్ని హాస్పిటల్స్ డబ్బులు ఇన్ని లక్షలు ఇస్తేనే కడతామనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ కేసులు నా దగ్గర ఫోన్లు వస్తా ఉన్నాయి. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ మీ వైద్యము మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అవసరమే. కానీ మీరు పట్టణాలకు పంపేటప్పుడు మీకు దగ్గర ఉండేది కాదు, పేదలకు దగ్గరగా ఉండేటువంటి హాస్పిటళ్లకు పంపండి. లేదా ఫస్ట్ ప్రయారిటీ నిమ్స్ హాస్పిటల్ కు పంపి, నిమ్స్ కు పంపేటప్పుడు నాకు లేదా మన కార్యకర్తలకు ఎవరికన్నా ఫోన్ చేయండి. ఆడ ఎల్ఓసి ఉంటది, ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. నిమ్స్ కూడా పెద్ద హాస్పిటలే. కాబట్టి ఏదైనా ప్రాణాపాయం ఉన్నాయి, అట్లాంటి ఆలోచించాలి, అట్లా చేయాలి.